హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద స్పెరికల్ మిర్రర్ ఈజ్ m is equals to -1.25. Based on this information, answer the following questions. సో ఇది ఫస్ట్ చాప్టర్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వేడ్ సర్ఫేసెస్ నుంచి ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఈ వీడియోలో మీకు 6th నుంచి ఇంటర్ వరకు ఉన్న అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్, ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బిట్స్, ఐఐటి ఫౌండేషన్, ఐఐటి మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, ఎవ్రీథింగ్, బోర్డ్ ఎగ్జామ్స్ నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వరకు, జాబ్ ఎగ్జామ్స్ వరకు, ఎవ్రీథింగ్ ద కంటెంట్ ఈజ్ 100% ఫ్రీ అండ్ హై క్వాలిటీ కంటెంట్ విల్ బీ అష్యూర్డ్ స్టూడెంట్స్. సో ఇదంతా మీకు కావాలి, ఇది మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకూడదు, ఎందుకంటే నోటిఫికేషన్ మిస్ అయిపోతారనమాట. అలాగే వీడియోస్కి ఒక లైక్ ఇచ్చేసి షేర్ చేసేస్తే మాకు ఇంకా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అండ్ కామెంట్ చేస్తే మీ యొక్క రెస్పాన్స్ మాకు తెలుస్తుంది. సో ఈ క్వశ్చన్ మనం చూసుకుంటే కనుక, ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద స్పెరికల్ మిర్రర్ ఈజ్ m is equals to -1.25. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇక్కడ మనకు ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇమేజ్ ఫామ్ అయింది, దేనివల్ల ఫామ్ అయింది? స్పెరికల్ మిర్రర్ వల్ల ఫామ్ అయింది. సో స్పెరికల్ మిర్రర్ సో స్పెరికల్ మిర్రర్స్ ఎన్ని ఉన్నాయి మనకి? సో వన్ ఈజ్ ద కాన్కేవ్ మిర్రర్ అండ్ అనదర్ ఈజ్ ద కాన్వెక్స్ మిర్రర్. సో ఈ రెండు కూడా మనకున్న 2 స్పెరికల్ మిర్రర్స్. అయితే ఏ మిర్రర్ని యూస్ చేసి ఇమేజ్ ఫామ్ అయిందో మనకు వాళ్ళు ఇవ్వలేదు, కానీ ఏదో ఒక స్పెరికల్ మిర్రర్ని, అది కాన్కేవ్ అని అయి ఉండొచ్చు, కాన్వెక్స్ అని అయి ఉండొచ్చు, దాన్ని యూస్ చేసి ఒక ఇమేజ్ వచ్చిందనమాట. సో ఆ ఇమేజ్ యొక్క మ్యాగ్నిఫికేషన్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. మ్యాగ్నిఫికేషన్ m is equal to -1.25 అనమాట. సో నార్మల్గా మనకి మ్యాగ్నిఫికేషన్ అంటే ఫార్ములా ఏంటి? ఒకటి హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇంకొక ఫార్ములా ఏంటంటే మైనస్ ఆఫ్ సైజ్ ఆఫ్ ద ఆర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ బై ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనమాట. మైనస్ ఆఫ్ ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇది మనకి మ్యాగ్నిఫికేషన్కి ఉన్న ఫార్ములాస్ అనమాట. సో మనకి మ్యాగ్నిఫికేషన్ అంటే తెలుసు, ఎంత ఎన్లార్జ్ అయింది లేదా ఎంత డిమినిష్ అయింది అనేది. ఇది వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దీన్ని బేస్ చేసుకుని వీళ్ళు అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. సో మనకున్న ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ఆన్సర్ ఏమవుతుందో మనం ఇప్పుడు చెప్పేద్దాం స్టూడెంట్స్, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ కైండ్ ఆఫ్ ద మిర్రర్ ఫార్మ్స్ సచ్ ఇమేజ్? సో ఇప్పుడు ఒక ఇమేజ్ ఫామ్ అయిందని చెప్పారు, దానికి మ్యాగ్నిఫికేషన్ ఇచ్చారు. సో ఎటువంటి మిర్రర్ ఇలాంటి ఇమేజ్ని ఫామ్ చేయగలదు? కాన్వెక్స్ మిర్రరా, కాన్కేవ్ మిర్రరా? చెప్పండి స్టూడెంట్స్, రెండు ఆప్షన్స్ ఉన్నాయి, కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్. సో ఇట్ ఈస్ షూర్లీ వాట్? కాన్కేవ్ అనమాట. ఏ మిర్రర్ స్టూడెంట్స్? కాన్కేవ్ మిర్రర్. ఎందుకని? సో కాన్కేవ్ మిర్రర్లో మాత్రమే మనకి మ్యాగ్నిఫికేషన్ అనేది నెగిటివ్ వస్తుంది. సో ఒకవేళ మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ వచ్చిందంటే అప్పుడు అది కాన్వెక్స్ అయి ఉండొచ్చు, కాన్కేవ్ అయి ఉండొచ్చు. సో పాజిటివ్ మ్యాగ్నిఫికేషన్ అనేది 2 మిర్రర్స్లో వస్తుంది, బట్ నెగిటివ్ మ్యాగ్నిఫికేషన్ అనేది ఓన్లీ కాన్కేవ్లోనే వస్తుంది, కాన్వెక్స్లో మనకి వచ్చే ఛాన్సే లేదనమాట. సో ఇక్కడ ఏమై ఉండొచ్చు చూడండి, ఈ రేషియో వాల్యూ నెగిటివ్ వచ్చిందంటే ఏంటి? సో ఇదేంటి? హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇమేజ్, ఇదేమో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనమాట. సో ఈ రెండింటి యొక్క హైట్ రివర్స్ డైరెక్షన్లో ఉన్నాయి, అంటే ఒకటి ఇన్వర్ట్ అయింది ఇమేజ్ అని అర్థం అనమాట. అదన్నా అయి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే కనుక, ఇక్కడ మనకి నెగిటివ్ వచ్చిందంటే ఏంటంటే కనుక, సో నార్మల్గా మనం పోల్స్ నుంచి మెజర్ చేస్తాం. ఇదే మిర్రర్ అనుకోండి, ఇది పోల్ అనుకోండి, పోల్ నుంచి మనం డిస్టెన్స్ మెజర్ చేస్తాం, అంతే కదా? సో పోల్ నుంచి డిస్టెన్స్ మెజర్ చేసినప్పుడు ఇన్కమింగ్ లైట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, పోల్ నుంచి మనం మెజర్ చేస్తే డిస్టెన్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ డైరెక్షన్లో పాజిటివ్ తీసుకుంటాం డిస్టెన్స్ మెజర్ చేస్తే, ఈ డైరెక్షన్లో నెగిటివ్ తీసుకుంటాం డిస్టెన్స్ మెజర్ చేస్తే. సో ఇప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ అంటే, ఒకవేళ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు ఈ డైరెక్షన్లో మనం మెజర్ చేస్తాం, అప్పుడు ఇమేజ్ యొక్క ఇక్కడ ఈ వాల్యూలో నెగిటివ్ వస్తుంది, అండ్ ఆబ్వియస్గా ఆబ్జెక్ట్ ఇక్కడే ఎక్కడ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ వాల్యూ కూడా నెగిటివ్లో ఉంటుంది, అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా. సో డినామినేటర్ న్యూమరేటర్ రెండు నెగిటివ్ అయితే రెండు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూ మిగిలే ఛాన్స్ ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్ రెండు కూడా మిర్రర్కి ఒకే సైడ్ ఉన్నాయి, అంటే ఇది రియల్ ఇమేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో రియల్ ఇమేజ్ అంటే మనకి కాన్కేవ్ మిర్రర్లో వస్తుంది కదా స్టూడెంట్స్. సో ఇవి లాజిక్స్ అనమాట దాని వెనకాల ఉన్నవి, ఓకేనా?
సో దట్స్ ఇట్. నెక్స్ట్ది సెకండ్, రైట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్. సో ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్పమంటున్నారు. ఇమేజ్ ఎట్లాంటిది అయ్యి ఉండొచ్చు, నేను ఇప్పుడే చెప్పా కదా. సో హైట్ వచ్చేసి మనకి సైన్ కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో సపోజ్ ఇదే ఒక మిర్రర్ అనుకోండి, సపోజ్ ఇది ఆబ్జెక్ట్ అనుకోండి, ఓకేనా. ఇక్కడ ఎక్కడో ఇమేజ్ ఫామ్ అయింది అనుకుందాం పోనీ, ఓకేనా స్టూడెంట్స్, అనుకోండి ఎక్కడో సన్న ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి, ఇది ఇమేజ్ అనుకోండి. సో చూస్తే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది పోల్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కి అప్ సైడ్ మనం కనుక పాజిటివ్ వాల్యూ తీసుకుంటే డౌన్ సైడ్ నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. సో ఇప్పుడు హైట్ ఆఫ్ ద ఇమేజ్ అంటే డౌన్ సైడ్, ఇమేజ్ డౌన్ సైడ్. సో దీన్ని నెగిటివ్ వాల్యూ తీసుకుంటే అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది పాజిటివ్ వాల్యూ వస్తుంది, అవునా కదా, ఇది పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, సో ఇది నెగిటివ్ పాజిటివ్, కాబట్టి నెగిటివ్ బై పాజిటివ్ అంటే నెగిటివ్ వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మనకి మ్యాగ్నిఫికేషన్లో కూడా నెగిటివ్ వచ్చింది, అవునా కదా, మ్యాగ్నిఫికేషన్లో నెగిటివ్ వాల్యూ వచ్చింది కదా. సో మ్యాగ్నిఫికేషన్లో నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మ్యాగ్నిఫికేషన్ డెఫినేషన్ నుంచి ఏమని చెప్పుకోవచ్చు, ఇమేజ్ అనేది ఇన్వర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈస్ ద ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇన్వర్ట్ అయిందా లేదా ఎలా తెలుస్తారంటే కనుక మనకి ఇక్కడ మైనస్ వచ్చింది, అందుకే ఆబ్జెక్ట్ ఒక సైడ్ ఉంటే ఇమేజ్ ఇంకో సైడ్ ఉంది, అప్పుడే మనకి నెగిటివ్ వస్తుంది. సో అందుకే ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్. అండ్ ఇంకోటి, ఇది రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజ్ అంటే ఇది రియల్ ఇమేజ్, ఎందుకంటే దీని నుంచే మనం చెప్పొచ్చు ఇది రియల్ ఇమేజ్ అని. సో చూడండి ఇక్కడ ఇమేజ్ ఈ సైడే ఉంది, ఆబ్జెక్ట్ ఈ సైడే ఉందనుకోండి, సపోజ్ ఉందనుకోండి. సో మనం ఏం చెప్పుకుంటాం, డిస్టెన్సెస్ మెజర్ చేసేటప్పుడు, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నదేమో యూ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నదేమో వి అనుకోండి సపోజ్. సో డిస్టెన్స్ మెజర్ చేసేటప్పుడు పోల్ నుంచి మెజర్ చేస్తాం, అంటే ఈ డైరెక్షన్లో మెజర్ చేస్తాం. బట్ ఇన్కమింగ్ లైట్ ఏ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇన్కమింగ్ లైట్ వచ్చిన డైరెక్షన్ ఏమో పాజిటివ్, అండ్ మనం పోల్ నుంచి డిస్టెన్స్ మెజర్ చేసేటప్పుడు ఎటు మెజర్ చేస్తున్నాం, లెఫ్ట్ సైడ్ మెజర్ చేస్తున్నాం. సో పోల్ నుంచి లెఫ్ట్ హ్యాండ్స్ అన్నీ కూడా మనకి నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. సో పోల్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ వాల్యూవే, పోల్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్ నెగిటివ్ వాల్యూవే. సో నెగిటివ్ వాల్యూ డివైడ్ బై నెగిటివ్ వాల్యూ అంటే ఏమవుతుంది, నెగిటివ్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. బట్ ఆల్రెడీ ఎక్స్ట్రా ఒక నెగిటివ్ వాల్యూ ఉంది కదా, సో అప్పుడు మనకి మ్యాగ్నిఫికేషన్లో నెగిటివ్ వస్తుంది. మనకి అట్లానే వచ్చింది కదా, సో అది అట్లానే వచ్చింది కాబట్టి దీని నుంచి రివర్స్ బ్యాక్స్లో మనం ఏమనుకుని కంక్లూడ్ చేసుకోవచ్చు అంటే ఇమేజ్ అనేది ఒకే సైడ్ ఫామ్ అయిందని కంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇది ఖచ్చితంగా ఏమవుతుంది, రియల్ ఇమేజ్ అవుతుంది. ఎందుకు, వర్చువల్ ఇమేజ్ అయితే కనుక ఇక్కడెక్కడో ఫామ్ అయ్యేది, అప్పుడు దాని యొక్క డిస్టెన్స్ పాజిటివ్ అయ్యేది, బట్ దాని యొక్క డిస్టెన్స్ నెగిటివ్ అయ్యింది. సో రియల్ ఇమేజ్. ఓకే స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే కనుక మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనమాట. ఇంకోటి ఏంటిది, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. సార్ మీకు మ్యాగ్నిఫైడా డిమినిషన్ ఎలా తెలుస్తుంది సార్, అది ఎన్లార్జ్ అయిందా తగ్గిపోయిందా మీకు ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఇక్కడ మీరు ఈ వాల్యూ చూడొచ్చు. ఈ వాల్యూ మీరు చూస్తే ఎంత వచ్చింది, 1 పాయింట్ వచ్చింది. అంటే ఇప్పుడు 1 డివైడెడ్ బై 1 ఎంత, 1, 2 డివైడెడ్ బై 1 ఎంత, 1, సారీ 2 డివైడ్ బై 1 ఎంత, 2. అలాగే 1.5 డివైడ్ బై 1 ఎంత, లైక్ దట్. 2 డివైడ్ బై 1 అంటే 2 స్టూడెంట్స్. సో దీని వాల్యూ ఎంత, 1.25 వచ్చింది. అంటే 1కి 2కి మధ్యలో ఉంది. అంటే ఇప్పుడు చూడండి 1 ఎప్పుడు వస్తుంది, న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ అయితే 1 వస్తుంది. 2 ఎప్పుడు వస్తుంది, న్యూమరేటర్ పెద్దది డినామినేటర్ చిన్నదైతే వస్తుంది. అండ్ 1.25 వస్తుంది. ఇది దీంట్లో కూడా మనకి న్యూమరేటర్ ఎక్కువ డినామినేటర్ తక్కువ అయినప్పుడే 1.25 కూడా వస్తుంది. సో అంటే ఖచ్చితంగా న్యూమరేటర్ అనేది ఎక్కువే అనేది మనకు అర్థమవుతుంది, అప్పుడే మనకి 1.25 వస్తుంది. ఒకవేళ న్యూమరేటర్ తక్కువ అనుకోండి, అప్పుడు మనకి 1 రాదు, ఇక్కడ 1 కంటే తక్కువ వస్తుంది, 0 పాయింట్. సో 1 పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా న్యూమరేటర్ ఎక్కువే. అంటే న్యూమరేటర్ ఎక్కువ అంటే మ్యాగ్నిఫికేషన్లో న్యూమరేటర్స్లే ఉన్నాయి, ఒకటి హైట్ ఆఫ్ ద ఇమేజ్ లేదంటే డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్. సో హైట్ ఆఫ్ ఇమేజ్ తీసుకుంటే సైజ్ అంటే ఏమైనట్టు, ఇమేజ్ యొక్క సైజ్ ఎక్కువ, ఆబ్జెక్ట్ యొక్క సైజ్ తక్కువ అన్నట్టే కదా. అంటే ఏమైనట్టు, మ్యాగ్నిఫైడ్ అయినట్టు, ఇమేజ్ అనేది ఎన్లార్జ్ అయినట్టు. ఓకే స్టూడెంట్స్, అది కంక్లూజన్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ 2 సెంటీమీటర్స్. సో వాళ్ళు ఆబ్జెక్ట్ యొక్క సైజ్ 2 సెంటీమీటర్స్ అనుకోండి అన్నారు. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్స్ అని వాళ్ళు అనుకోమన్నారు. దెన్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఇమేజ్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అయితే హెచ్ డాష్ వాల్యూ ఎంత అంటున్నారు. మనకి ప్రాబ్లం ఉంది, వాళ్ళు మనకి మ్యాగ్నిఫికేషన్ ఇచ్చారు కదా, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా మనకు తెలుసు కదా. వీ నో వాట్ వీ నో స్టూడెంట్స్, మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు హెచ్ డాష్ బై హెచ్. దీని నుంచి మనకు కావాల్సిన హెచ్ డాష్ వాల్యూయే కదా. సో హెచ్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిఫికేషన్ ఇంటూ హెచ్ అనమాట. సో హెచ్ డాష్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిఫికేషన్ అంటే ఎంత ఇచ్చారు కదా, -1.25 ఇంటూ ఇక్కడ ఇచ్చిందేమో 2 అనమాట. సో దట్ ఈస్ హౌ మచ్ స్టూడెంట్స్, 2 ones are 2 and 2 into 0.25 it is 0.5. So it is 2.5 minus 2.5 సెంటీమీటర్స్. సో చూడండి మనకి ఇక్కడ -2.5
సెంటీమీటర్స్ వచ్చిందనమాట. ఓకేనా స్టూడెంట్స్? సో దాట్స్ ఇట్, ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, రైట్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఇది ఎక్కడ ఉండే ఛాన్స్ ఉంది, ఎక్కడ ఉండే ఛాన్స్ ఉంది స్టూడెంట్స్? సో మనం చూస్తే కనుక ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ మీద మనకి ఎఫ్కి సికి మధ్యలో ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఎక్కడ డయాగ్రామ్ ఉంటే కనుక ఇది ఫోకల్ లెంత్ అనుకుంటే, ఇది సి అనుకుంటే కనుక, సో ఇదేమైందంటే కనుక దీని యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇమేజ్ ఏమైంది మనకి, ఇట్ ఈస్ ఎ రియల్ ఇమేజ్ అండ్ ఇట్ ఈస్ ఎ ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ ఇట్ ఈస్ ఎ ఎన్లార్జ్డ్ ఇమేజ్. కాబట్టి ఇది ఎక్కడ నుండి ఛాన్స్ ఉంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్? సో ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఎక్కడ అంటే కనుక ఈజ్ ఇక్కడ. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఉంటుంది అనమాట ఆబ్జెక్ట్. సో ఇక్కడ సికి ఎఫ్కి మధ్యలో ఉంది కాబట్టి ఆబ్జెక్ట్, మనకి ఇమేజ్ వచ్చేసి బియాండ్ సి ఇక్కడ ఎక్కడో వస్తుంది అనమాట. ఇమేజ్ ఇక్కడ ఎక్కడో వస్తుంది, పెద్దగా వస్తుంది. సో గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా సరే సికి ఎఫ్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా దాని యొక్క ఇమేజ్ అనేది బియాండ్ సి ఉంటుంది అండ్ బాగా ఎన్లార్జ్ అయ్యి ఇన్వర్ట్ అయ్యి ఉంటుంది. ఒకవేళ మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, అప్పుడు ఇమేజ్ ఎక్కడ వస్తుంది తెలుసా? ఇమేజ్ సి కంటే ముందల ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ అనేది సికి ఎఫ్కి మధ్యలో వస్తుంది. బట్ ఏమైందో తెలుసా, ఇన్వర్ట్ అయ్యి చిన్నగా అయిపోతుంది. సో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే ఇమేజ్ చిన్నగా అయిపోతుంది. అలా కాకుండా ఆబ్జెక్ట్ ఎక్కువ ఉంటే ఇమేజ్ ఇక్కడ పెరిగిపోయింది. సో ఏదైనా కానీ ఈ రెండింటి మధ్యలో ఉంటే అది చిన్నగానే ఉంటుంది, ఈ రెండు దూరంగా ఉంటే అది పెద్దగా ఉంటుంది అనమాట. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటేనేమో అది చిన్నగా అయిపోతుంది. బట్ ఒకవేళ ఆబ్జెక్టే ఇక్కడే ఉందనుకోండి అది పెద్దగా అయిపోతుంది. ఇన్వర్షన్ అనేది కామన్ అనమాట. ఓకే స్టూడెంట్స్, సో దాట్స్ ఇట్ అనమాట. అది కూడా ఫైండ్ అవుట్ చేస్తాం మనం. దాట్స్ ఇట్ స్టూడెంట్స్, ఆ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి స్టూడెంట్స్. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, ఆల్ ది best for your future examinations, and bye students. 1 minute, don't forget to subscribe, like the video and comment below if you want anything from us. Okay students, means important questions or etc options. Okay students, bye.